ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీయించారు. పది నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెలగంపల్లిలో చోటు చేసుకుంది ఈ విషాదం. చెక్ డ్యామ్ లో దూకి సూసైడ్ చేసుకుంది. చిన్నారి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీయించారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, అసలు సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? శివాని, అంటే చిత్తూరు జిల్లా ఈ పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వెలగంపల్లి గ్రామంలో అక్కడ స్థానికంగా అంటే ఆదిలక్ష్మి 22 సంవత్సరాలు 10 నెలల చిన్న బిడ్డతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. అయితే కారణాలు అంటే నిజంగానే ఆ 10 నెలల చిన్న బిడ్డకి పుట్టినప్పటి నుంచి కూడా రకరకాల అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా ఆమె మనస్తాపం చెంది ఈ రకంగా ఇద్దరు కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. బట్ పోలీసులు అంటే ఏదైనా సరే అత్తమామల నుంచి ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే భర్త నుంచి ఏదైనా సరే గొడవలు ఉన్నాయా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొత్తం మీద ఈ ఘటన జరిగిన వెంటనే వాళ్ళని కాపాడడానికి ఆ పశువుల కాపర్లు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ చెక్ డ్యామ్ కి సంబంధించి లోతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు కురిసిన కారణంగా ఎక్కువగా వాటర్ స్టోరేజ్ ఉన్న కారణంగా వాళ్ళిద్దరూ కూడా ఆ బురదలో పూర్తిగా కూడా కూరుకుపోయి చనిపోవడం జరిగింది. అయితే దాదాపుగా 2-3 గంటల పాటు కూడా ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని కూడా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.